నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి జేమ్స్ క్లియర్కి బ్రీతింగ్ కంట్రోల్కి వస్తుంది. డాక్టర్లు వచ్చి కోమా నుంచి రిలీజ్ చేయొచ్చు అంటారు. కాన్షియస్నెస్ కూడా వస్తుంది. కాకపోతే స్మెల్ పోతుంది అనమాట. స్మెల్ చూడడం పోతుంది. డాక్టర్ వచ్చి స్మెల్ టెస్ట్ చేయడానికి వస్తుంది. ఒక ఆపిల్ జ్యూస్ బాగా తీసుకొని వస్తుంది. ముక్కు దగ్గర పెడుతుంది. జేమ్స్ క్లియర్ని బ్లో చేయమంటారు ముక్కుని. బ్లో చేసినప్పుడు అందరూ సర్ప్రైజ్ అవుతారు. ఏమో షాక్ అయిపోతారు. ఎందుకంటే బ్లో వేసినప్పుడు ఫోర్స్ఫుల్గా ఎయిర్ లోపలికి వెళ్తుంది. తర్వాత కన్నులోకి అండ్ బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఐబాల్ కొద్దిగా బయటకు వచ్చింది బ్యాట్ తగలడం వల్ల. ఐబాల్ అని కొద్దిగా ఇంకా బయటకు వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆప్థల్మాలజీ వచ్చి ఏం చెప్తామంటే ఐబాల్ అని సెట్ కావడానికి ఇంకో టైం పడుతుంది సెంటర్లో రావడానికి అని చెప్తారు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఒక సర్జరీ ఉంటుంది. సర్జరీ షెడ్యూల్ చేసుకుంటారు. ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి లీవ్ కావచ్చు అని చెప్తారు. ఇంటికి వెళ్తారు. ఇంటికి ఎలా వెళ్తారంటే మొత్తం ముక్కు పగిలిపోయిన ముక్కు, హాఫ్ డజన్ ఫేషియల్ ఫ్రాక్చర్స్తో, లెఫ్ట్ అయ్యి కొద్దిగా బయటకు వచ్చినట్టు అలా వెళ్తారు ఇంటికి. నెక్స్ట్ 3 మంత్స్ చాలా కష్టంగా ఉంటుంది. లైఫ్ మొత్తం ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ ఐ ఐబాల్ బయటకు రావడం వల్ల డబుల్ విజన్ కనిపిస్తుంది. స్ట్రైట్గా చూడలేకపోతారు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది. దానికోసం అతను ప్రాక్టీస్ చేస్తాడు. స్ట్రైట్ లైన్లో నడవడం, మోటార్ ప్రాక్టీస్ అనేది స్ట్రైట్ లైన్లో నడవడం ఒక ప్రాక్టీస్ చేస్తాడు స్ట్రైట్ లైన్లో చూడడానికి. 8 మంత్స్ తర్వాత మళ్ళీ కారు నడపగలుగుతాడు. కానీ ఇతను చాలా డిటర్మైన్ మైండ్ సెట్తో ఉంటాడు. మళ్ళీ ఇంజర్ వల్ల నా లైఫ్ డౌన్ కావద్దని అదే మైండ్ సెట్ ఉండి ఇలా అన్ని ప్రాక్టీస్ చేస్తూ కొన్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటాడు. కాకపోతే చాలా మూమెంట్స్లో డిప్రెస్గా ఫీల్ అయిన వాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎట్లున్నారంటే డిప్రెషన్ ఫీల్ అవుతారు. ఇక పోరాళ్ళు అయితే ఘోరంగా ఫీల్ అవుతారు. ఏమైనా ఫోన్ కొనియకపోతే నేను చచ్చిపోతా, ఇంట్లోకి నుంచి వెళ్ళిపోతా, ఘోరంగా ఫీల్ అవుతారు. మళ్ళీ అమ్మాయి బ్రేకప్ చెప్పి అని సూసైడ్ చేసుకోవడం, ఎగ్జామ్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం, ప్రతి చిన్నదానికి ఇంత సూసైడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మరి ఎందుకు ఫెయిల్ అయిందా, ఎందుకు అట్లా అయింది, దాని గురించి ఆలోచించారు. దాని నుంచి నేర్చుకోవాలి. కానీ డైరెక్ట్ సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది, బొచ్చు ఏం రాదు. ఎప్పుడైనా డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఏమవుతుందో షేర్ చేసుకోండి. షేర్ చేసుకునే వల్ల కొద్దిగా ఈ మైండ్లో నుంచి కొద్దిగా బరువు దిగిపోతుంది. అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏం రాదు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ బేస్బాల్ ఫీల్డ్కి వస్తాడు. అతను బేస్బాల్ అనేది మేజర్ పార్ట్ ఇతని లైఫ్లో. వాళ్ళ నాన్న కూడా బేస్బాల్ ఆడిండు. మైనర్ లీగ్ బేస్బాల్ టీం నుంచి, ఫ్రమ్ ద సెయింట్ లూయిస్ కార్డినల్స్ నుంచి. ఆఫ్టర్ 3 మంత్స్ రికవరీ తర్వాత అతను ఏమనుకున్నాడు, అన్నీ బ్యాక్ టు ద ఫీల్డ్కి వస్తాయి, బేస్బాల్ వెళ్తాడు. కాకపోతే అక్కడ నుంచి బేస్బాల్ సీనియర్ వర్సిటీ టీం నుంచి తీసేస్తారు. జూనియర్ టీంలోనే వేస్తారు. ఇతను ఏజ్ 4 నుంచి బేస్బాల్ ఆడుతూ ఉన్నాడు. చాలా టైం అయింది. చాలా ప్యాషనేట్ అబౌట్ ద బేస్బాల్. అప్పుడప్పుడు అతనికి ఆ రోజు ఏమైందో క్లియర్గా అన్ని డీటెయిల్గా గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడు ఆయన కార్లో కూర్చుండి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఆ రేడియో వైపు చూస్తూ ఉంటాడు. ఏదైనా సాంగ్స్ మంచిగా వస్తుందో నాకు తగ్గట్టు ఫీల్ బెటర్ కావడానికి ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడనే సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కొన్ని సాంగ్స్ మనల్ని చాలా మోటివేషన్ చేస్తాయి, ఫీల్ బెటర్ చేస్తాయి. మీకు నచ్చిన సాంగ్స్ వినండి. ఒక డిప్రెస్గా ఫీల్ అయినప్పుడు కొద్దిగా ఫీలింగ్ బెటర్ అవుతారు మీరు. ఆఫ్టర్ 1 ఇయర్ సెట్ అవుట్ తర్వాత మళ్ళీ సీనియర్ టీం నుంచి సీనియర్గా ఆడతాడు. 11 ఇన్నింగ్స్ ఆడతాడు సీనియర్ టీం నుంచి. అంటే మోర్ దెన్ 1 గేమ్ అనమాట, సింగిల్ గేమ్. స్కూల్లో అంత పర్ఫార్మెన్స్ లేకున్నా కానీ స్టిల్ ఇంకా బిలీవ్ చేస్తాడు. నేను గ్రేట్ ప్లేయర్ అవ్వచ్చు అని నమ్మకంతో ఉంటాడు. ఎందుకంటే అతను అనుకున్న పనులన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే పక్కా అవుతాడని నమ్మకంతో ఉంటాడు. అవన్నీ కావాలంటే అతనే కారణం, అతనే రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్లో ఉంటాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ఇంజరీ తర్వాత అతను ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు, డెన్సిటీ యూనివర్సిటీ. ఇక్కడనే అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడనే
వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం అతనికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఇతనికి కూడా ఈ డెన్సిటీ యూనివర్సిటీ అనేది టర్నింగ్ పాయింట్. ఇక్కడే అతను పవర్ ఆఫ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నాడు. ఈ తెలుసుకొని బుక్ రాసిండు. ఈ బుక్ చాలామందికి ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి బుక్ చదవడం వల్ల వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా కానీ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి కారణమైండు. జేమ్స్ క్లియర్ స్టోరీ అయిన తర్వాత నాకైతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ గుర్తొచ్చింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఈ ఇండియాలో ఛాన్స్ వస్తే రాదో తెలియకుండా ఉండే, మళ్ళీ ఐపీఎల్లోకి వచ్చి మంచిగా ఆడి మళ్ళీ T20 టీంలోకి సెలెక్ట్ అయ్యిండు. వరల్డ్ కప్లో మేజర్ ప్లే చేసిండు. కొన్ని మ్యాచెస్లో గెలవడానికి కారణం కూడా అయ్యిండు. క్యాచెస్ కూడా కీపింగ్ కూడా చాలా బాగా చేసి ఇండియా టీంకి కప్పు తీసుకోవడానికి కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఇండియన్ క్రికెట్ టీమ్, ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలిచినందుకు. నెక్స్ట్ డే హ్యాబిట్స్ ఎలా ఇతను లర్న్ చేసిండో, ఈ హ్యాబిట్స్ గురించి బాగా డీటెయిల్గా ఎలా తెలుసుకున్నాడో ఉంటుంది.